బలి చేపిస్తారు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని ఎస్ సార్. ప్రజలు నమ్మారు. 1503 రోజులుగా ప్రొటెస్టులు చేస్తున్నారు రాజధానిని ఇక్కడ నుంచి తరలించొద్దని, రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దని. సో ఈ పోరాటాన్ని మొత్తాన్ని మీరు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. సో వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది అని? యాహ్! ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి అదనంగా ఇచ్చిన హామీలు. ఆయన ఇల్లు తొలగించాడు కాలువ గట్ట. ఆయన ఇంటి దగ్గర చుట్టుపక్కల అన్నీ కూడా ఊరు వాళ్ళ గుడిసెలన్నీ తొలగించేశాడు. రెండోది కొండగుట్టల మీద ఉన్న వాళ్ళందరినీ తొలగించాలని ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ కాల. 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఇంతవరకు 2,500 నుంచి ఒక్క ఇంచు కూడా వేయలేదు. రైతులకు అదనపు ప్యాకేజ్ 1,800 గజాలు ఇస్తా అన్నాడు. అది నెరవేరకపోగా వాళ్ళకి ఉన్న వాళ్ళకున్న సౌకర్యం ఏంటి? ఆ కౌలు ఇంతవరకు వేయట్లా. వేయాలన్నట్టయితే కోర్టుకు వెళ్ళాలి. మొదటి సంవత్సరం కోర్టు, రెండో సంవత్సరం కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇప్పుడు ఏం చేశాడు? కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే కౌలు. అదొక విచిత్రమైన ఆలోచన ధోరణి. తర్వాత అసైన్డ్ రైతులు ఉన్నారు. అసైన్డ్ రైతులకి ఏం చెప్పాడు? మీ భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, మీరు అమ్ముకోవటానికి వీల్లేదు, మీరు అమ్ముకున్నందువల్ల సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, మీకు కౌలు లేదు. అసైన్డ్ రైతులకు కౌలు లేదు, ఒరిజినల్ రైతులు పట్టాదారు రైతులకు కౌలు లేదు, పెన్షన్ పెరగలేదు, ఇళ్ల స్థలాలకి సంబంధించిన అంశంలో ఇళ్ళు పీకేశాడు. ఆయన హామీలన్నీ నేట ముంచేశాడు మొత్తం. అది కాకుండా లంక భూములు ఉన్నాయి. తుళ్ళూరు మండలం, మంగళగిరి దగ్గర పరిసర ప్రాంతాలు లంక భూములు ఉన్నాయి. ఈ లంక భూములకి సంబంధించినంతవరకు ఇంతవరకు తీసుకుంటానని లేదు. మేము తీసుకున్నాం, దానికి అలాట్మెంట్ చేయబోయే సమయంలో మారింది. తర్వాత పెద్ద ఎత్తున 5,200 పైగా టిడ్కో గృహాలు కట్టాం. అది ఆల్మోస్ట్ 90% అయినాయి. 90% అయినాయి. ఇవ్వటానికి మేనమేషాలు లెక్కించాడు. అంతేకాదు అది ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి వాటికి పేరు మీద లోన్లు తీసుకున్నాడు. అంటే పేదలు మోసగించబడ్డారు, రైతులు మోసగించబడ్డారు, అన్ని వర్గాల ప్రజలు దగా కాబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా లోకేష్ గారు 25 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తారు. తాడికొండ కూడా గెలుపు దిశగానే ఉంది. అంటే బేసిక్గా చాలామంది మొన్న ఎన్నికల్లో పరాజయం చూసిన తర్వాత 2 కాన్స్టిట్యున్సీల గురించే చాలా విపరీతమైన డిస్కషన్ జరిగింది. ఒకటి తాడికొండ అయితే, 2 మంగళగిరి. ఈ 2 రాజధాని పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు. పర్టికులర్గా ఆ రోజు మీరు ఎవరినైతే భూములు ఇవ్వనన్నా కూడా వాళ్ళందరినీ ఒప్పించి, బుజ్జగించి, బతిమలాడి రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చేలా ఒప్పించారు. సరే ఆ తర్వాత క్యాపిటల్ ఇక్కడే అని ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ ఆ భూములు అమ్ముకోవడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల రేటు పెరిగింది. బాగుపడ్డారు కూడా. చాలామంది లాభపడ్డారు. అలా లాభపడిన వాళ్ళు కూడా మీకు ఓటేయలేదు అని. భూమి వాల్యూ పెరిగినప్పుడు ఇంకో 400 గజాలు ఎక్కువ వస్తుంది. ఎస్ సార్. ఆ 400 గజాల వాల్యూ ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు అని ఆశించారు. ఇప్పుడు మనం 1,200 గజాలు ఇచ్చాము. నేను 1,400 గజాలు, 1,800 గజాలు ఇస్తానన్నప్పుడు అదనంగా పెరిగిన 400, 200 గజాలు వాల్యూ, గజం 30,000 రూపాయలు, 40,000 రూపాయలు అయినప్పుడు 200 గజాలకి డబ్బు ఎంత కనపడుతుంది? ఎస్ సార్. అది ఒక అంశం. రెండవది ఏంటంటే ఎందుకు వేయలేదంటే రాజధాని మారుతుందనే ఊహ ఎవరికి లేదు. ఎస్ సార్. ఆయన కూడా ఏం చెప్పాడు? నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎవరు చెప్పారు రాజధాని మారుతుందని? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు అదనపు సౌకర్యాన్ని మానవ మనస్తత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 2,500 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా కష్టమైంది అయినా, ఆర్థిక పరిస్థితుల ప్రకారం కష్టమైంది అయినా అని తెలుసు. కానీ 5,000 ఇస్తా అంటున్నాడు కదా. పెన్షన్ 5,000 పేద వర్గాలకి, 2,500 నుంచి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నది ఎంతో కొంత ఆలోచింపజేస్తుంది కదా. ఇటువంటి అంశాలని నమ్మి మోసపోయారు. ఆ మోసాన్ని తెలుసుకున్నారు.